ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాగ్య వరల్డ్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, నేను మీ భాగ్య. నా ఛానల్లో మీరు చూడొచ్చు లైఫ్ స్టైల్, కుకింగ్, బ్యూటీ, ట్రావెలింగ్ ఇలాంటి ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రోజు మా ఇంట్లో చికెన్ తిని తిని మాకైతే బోర్ కొట్టింది ఫ్రెండ్స్. అంటే చికెన్ తిని తిని అంటే రోజు మీ ఇంట్లో చికెన్ వండుకుంటున్నారా అని అనుకోవద్దు. ఫంక్షన్స్కి వాటికి వీటికి వెళ్తున్నాం కదా. సో మా డాడీ అయితే రోజు ఏం తింటాంలే, కొత్తగా ఏమైనా ట్రై చేయి, కొత్తగా ఒక మంచి రెసిపీ చెప్తాను అది చెయ్యి అన్నారు. సో మా డాడీ చెప్పినట్లుగా నేను కాలీఫ్లవర్ మిక్స్డ్ ఫ్రై కర్రీ అయితే చేస్తున్నాను. మా డాడీ అయితే వంట మాస్టర్ ఫ్రెండ్స్. అయితే మా డాడీ కొంచెం స్ట్రోక్ వచ్చిన తర్వాత వీటన్నిటికి కొంచెం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మా డాడీ చెప్పిన ప్రాసెస్ని నేను ఫాలో అవుతున్నాను. ఎలా చేయాలా ఏంటి అని అంతా చెప్పారు. నేను ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు నేను వండుతున్నాను. వండింది కూడా నేను మీకు చూపిస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి: కాలీఫ్లవర్, తర్వాత 2 ఎగ్స్, ఇది బియ్యం పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే ఆ హాట్ వాటర్లో వేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఏమైనా క్రిములు గట్ట ఏమైనా ఉంటే పోతాయి. సో అందుకని చెప్పి వేడి నీటిలో కొంచెం మనం కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా కాలీఫ్లవర్ బాయిల్ అవుతున్నప్పుడే అందులో మనం కొంచెం పసుపు, ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం మిగతా ప్రాసెస్ని అయితే మనం ఇప్పుడు చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటాం కదా, ఆ విధంగానే మనం ఇది కలుపుకోవాలి. ఇది వచ్చి శనగపిండి. నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇది బియ్యం పిండి. బియ్యం పిండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా బియ్యం పిండి, శనగపిండి తీసుకున్నాం కదా, ఇది బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేస్తూ దాన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. అది ఎలా ఉండాలంటే మనం పకోడీ వేస్తాం కదా, కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. వాటర్ వేస్తాను, బాగా కలుపుకోవాలి ఈ విధంగా. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వచ్చింది. తర్వాత దాంట్లోనే నేను 2 గుడ్లు అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా మిక్స్ చేయాలి. మనం ఫస్టే కొంచెం దాన్ని థిక్గా కలుపుకుంటే బెటర్. ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం పలచగా అయిపోయింది. కొంచెం మనం థిక్గా కలుపుకుంటే ఎగ్స్ వేసిన తర్వాత అది మనం అనుకునే కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పక్కనే కాలీఫ్లవర్ కొంచెం బాయిల్ అయ్యేలోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం.
అది బాయిల్ అయ్యేలోపు ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంటుంది, మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాలీఫ్లవర్ బాయిల్ చేయడానికి పెట్టాం కదా, అదైతే బాయిల్ అయిపోయింది. కాలీఫ్లవర్ మరీ అంత మెత్తగా ఉడికేయకూడదు, మనం ఆ ముక్కని పట్టుకొని చూడాలన్నమాట. సో ఉడికిపోయిన దాన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను, అది కొంచెం చల్లారనివ్వాలి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, బియ్యం పిండి, గుడ్లు, అవి వాటిలో మనం ఈ చల్లారిన కాలీఫ్లవర్ని అయితే డిప్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లో వేసుకోవాలన్నమాట. పకోడీకి ఎలా వేస్తామో అలాగా మనం ఆయిల్లో వీటిని వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు కాలీఫ్లవర్ని ఈ విధంగా ట్రై చేసి అయితే తినలేదు. ఎప్పుడు నార్మల్గా కర్రీ చేసుకుంటాము, లేదంటే కాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని తింటాము. కానీ ఇలా ఈ రకంగా అయితే మేము ఎప్పుడూ తినలేదు. సో మా డాడీ అయితే చెప్పారు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందా అని నేనైతే ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఇది మరీ ఎక్కువ ఫ్రై చేసేకూడదు. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, దీన్నైతే మనం పక్కన తీసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోదు. ఈ కాలీఫ్లవర్ అయితే చాలా క్రిస్పీగా అయింది, అంటే కాలీఫ్లవర్ 65, చికెన్ 65 ఉంటాయి కదా, ఆ విధంగా అయితే అయ్యింది. ఇది వేరొక కళాయి పెట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం ఇప్పుడైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. అందులో కొంచెం జీలకర్ర, కొన్ని కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం ఇంట్లో కర్రీస్ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం నేనైతే సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే ఆనియన్స్ అన్నవి కొంచెం బేగా కుక్ అవ్వడం కోసమని సాల్ట్ వేసుకుంటాను అన్నమాట. సో ఆనియన్స్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని, మనం పసుపు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మనం కొంచెం కలపాలన్నమాట. అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ అన్నవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటీలు వేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గానే అవుతుంది. కాకపోతే ఇలా ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మీరు ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. టమాటీలు వేసాం కదా, వేసిన తర్వాత మనం కొంచెం అటు ఇటు కలుపుకొని దాన్ని మనం కొంతసేపు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట, టమాటీలు మగ్గేంత వరకు. చూద్దాం ఇప్పుడు టమాటీలు మగ్గేయలేదు. టమాటీలు అయితే మగ్గిపోయేసాం. చూడండి టమాటీలు మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి అన్నమాట టమాటీలు మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం, ఇంకొంచెం సాల్ట్, అంటే టేస్ట్ చేసుకొని మనకి సాల్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవరు, వాటిని ఆ కర్రీలో వేసేసుకోవాలన్నమాట. ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చాయి, నేనైతే అలా తింటూనే ఉన్నాను. అవి నార్మల్గా తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా ఇలా కర్రీ చేసుకోవాలి అని లేదనుకుంటే మనం దీన్ని కాలీఫ్లవర్ 65 లాగా కూడా మనం తినచ్చు. అవన్నీ వేసేసి మనం బాగా కలుపుకోవాలన్నమాట. వాటన్నిటిని వేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఉంది.
చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత దాంట్లో నేను మరీ ఎక్కువ వాటర్ అయితే వేయట్లేదు, కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం కలుపుకొని, నేను కొంచెం గ్రేవీలా అవ్వడానికి కోసమే నేను వాటర్ అయితే వేసాను. మరీ ఎక్కువ వాటర్ వేస్తే అది వాటరీగా అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ని కుక్ చేసుకున్నాం కాబట్టి పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి వాటర్ అనేది లైట్గానే వేసుకోవాలి. సో చూడండి ఫైనల్గా అయితే ఈ కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. నేను ఫస్ట్ టైమే చేశాను, బట్ బాగుంటుంది అనుకుంటున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. అంటే మేమేదో పెద్ద వంటలు ఎక్స్పర్ట్ అని కాదు, ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్గా వచ్చింది. ఫస్ట్ ఈస్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.